మైనింగ్ లీజు ప్రాంతంలో స్థిరమైన పర్యావరణ అభివృద్ధికి నిర్వహణ ప్రణాళిక ఉపయోగపడుతుంది. వాయు పర్యావరణము, వాయు నాణ్యతను నిర్వహించడానికి ఉపశమన చర్యలు ఈ కింది విధంగా ఉన్నాయి. ఖనిజ నిర్వహణ ద్వారా వచ్చే దుమ్ము మరియు ధూళి కణాలను అరికట్టుటకు సున్నితమైన ప్రాంతాల్లో నీటిని జలకరించటము మరియు లీజు సరిహద్దుల్లో హరితవనాన్ని పెంచడం ప్రతిపాదించబడింది. టిప్పర్లలో అధిక లోడును నియంత్రించి మరియు రోడ్లపై ఎటువంటి ఖనిజ ప్రమాణాలు పడకుండా చేయవచ్చు. ఖనిజమును తరలించే సమయంలో టిప్పర్లపై విధిగా టార్పాలిన్ కప్పబడుతుంది. ప్రతిపాదిత ఖనిజ ప్రాంతము సరిహద్దు చుట్టూ హరితవనం అభివృద్ధి చేయడం జరుగుతుంది. గాలి నాణ్యత యొక్క కాలానుగుణ పరిశీలన మరియు కాలుష్య నియంత్రణకి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శబ్ద పర్యావరణము, ఖనిజ త్రవ్వకాన్ని ఉపయోగించే భారీ వాహనాలు మరియు హ్యాలేజుల వలన శబ్దం ఉత్పత్తి అవుతుంది. అయితే చుట్టుపక్కల ప్రాంతాలపై శబ్దం యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది. రవాణా వాహనములు పరిమిత వేగంతో ప్రయాణించడం వలన దుమ్ము, ధూళి మరియు శబ్దము విడుదల తగ్గును. ఖనిజ స్క్రీనింగ్ జరిగేటప్పుడు శబ్దాన్ని తగ్గించడానికి పరికరాలు ఉపయోగించబడును. గని సరిహద్దులు మరియు రోడ్డు ఇరువైపులా విపరీతంగా హరితవనం పెంచడం వలన శబ్ద తీవ్రతను తగ్గించవచ్చును. నియంత్రణ చర్యలు, శబ్ద కాలుష్యం నివారించడానికి ఉపశమన చర్యలు క్రిందిగా ఉన్నాయి. తగిన యంత్రాలు మరియు పరికరాల ఎంపిక, ఆచరణాత్మకమైన చోట శబ్దం ఇన్సులేషన్ ప్యాడింగ్ అందించడము, మిషన్లకు సైలెన్సర్ అమర్చడం వల్ల శబ్ద తీవ్రత తగ్గును. యంత్రాల యొక్క శబ్దం ఉత్పత్తి భాగాలు కాలానుగుణ సరళతను బట్టి సరైన నిర్వహణ, రెగ్యులర్ మెయింటెనెన్స్, శబ్దం తగ్గించడానికి మరియు పరిసర నివాస ప్రాంతాలకు చేరుకోకుండా నిరోధించడానికి గనిలో మరియు చుట్టుపక్కల తోటల పెంపకం కేటాయింపు ప్రణాళికలో చేయడం జరిగింది. నీటి పర్యావరణము, గని నిర్వహణ ఉపరితల పద్ధతుల్లో ఉన్న ఖనిజాన్ని వెలికి తీయటం వల్ల ఎటువంటి వ్యర్థ జలాలు రావు. గృహ వినియోగం వల్ల వచ్చే వ్యర్థ నీటిని సెప్టిక్ ట్యాంకు గుండా నీటి గుంతలలోనికి పోవును. సామాజిక ఆర్థిక పర్యావరణం